చేసింది. 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీకి చెక్కారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ విచారిస్తోంది. మాదాపూర్ పోలీస్ సిబ్బంది అవినీతి వ్యవహారంపై 2 రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఒకవైపు మాదాపూర్ యాక్సిడెంట్పై సీఐ ప్రెస్ మీట్ పెట్టగా మరోవైపు ఏసీబీ రైడ్స్ జరిగాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, సో ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహించారు. అలాగే ఏదైతే 20,000 లంచం తీసుకుండగా ఎస్ఐ రంజిత్ అలాగే స్టేషన్ రైటర్ విక్రమ్ ఏసీబీ అధికారులు అయితే చిక్కడం జరిగింది. మొత్తానికి ఇద్దరిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఒక కేసు విషయంలోని ఎస్ఐ రంజిత్ అలాగే స్టేషన్ రైటర్ విక్రమ్ 20,000 లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు మాటు వేసి ప్రస్తుతం పట్టుకోవడం జరిగింది. ఏదైతే 20,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు అయితే వీరిని అయితే పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఏ కేసుపై సంబంధించి ఈ లంచం డిమాండ్ చేశారనే కోణంలో పూర్తిగా విచారిస్తున్నారు. మరో పక్క చూసుకున్నట్టయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై 2 రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి మాదాపూర్ స్టేషన్ కి సంబంధించి ఇది ఒక అవినీతి స్టేషన్ కింద ఒక మచ్చైతే రావడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఈ స్టేషన్ లోకి సంబంధించి అందరూ లంచాలు డిమాండ్ చేస్తారంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మాదాపూర్ పిఎస్ పై నిఘా అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఎస్ఐ రంజిత్ అలాగే స్టేషన్ రైటర్ విక్రమ్ ఇద్దరు 20,000 లంచం తీసుకున్న సమయంలోనే ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నారు. ఏ కేసులో అయితే లంచం తీసుకున్నారో దీనిపై పూర్తిగా విచారిస్తున్నారు. ఒకవైపు మాదాపూర్ మీద ఏదైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ పై యాక్సిడెంట్ సంబంధించి ఏదైతే సిఐ అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరోవైపు ఏసీబీ అధికారులు అయితే ఈ రైడ్స్ అయితే నిర్వహించారు. ఏదైతే ఒక హిట్ అండ్ రన్ కేసు సంబంధించి ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు అయితే రైడ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఏదైతే రంజిత్ అలాగే విక్రమ్ ఇద్దరిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని పూర్తిగా విచారిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.